గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు మనం మన క్లాస్ స్టార్ట్ చేసుకోపోయే ముందు మనము ఒక స్వాతంత్ర సమరయోధుడి గురించి నేర్చుకుందాం. ఓకేనా? నేను ఒక ఫోటో చూపిస్తాను. చూడగానే మీరు అందరు చెప్పేస్తారు ఎవరైనా అనేది. రైట్. ఎవరైనా చెప్తారా? అందరూ చెప్పేశారు కదా. రైట్. మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన అహింస సత్యం మార్గంలో నడుస్తూ భారత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. గాంధీజీ ఆదర్శాలు జీవితం నేటికి యువతకు స్ఫూర్తిదాయకం. గాంధీజీ గారు 1869 అక్టోబర్ 2న గుజరాత్ లోని పోర్బందర్ లో జన్మించారు. ఇది మనకు తెలుసు కదా, మనం అందరం ఆ రోజే కదా గాంధీ జయంతి జరుపుకుంటాము. చిన్నతనం నుండే ఆయన సత్యం అహింసలకు ప్రాధాన్యతనిచ్చారు. లండన్ లో న్యాయశాస్త్రం చదివి దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం పోరాడారు. అక్కడ ఆయన సత్యాగ్రహం అనే అహింసాయుత ఉద్యమాన్ని ప్రారంభించారు. 1915లో భారతదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు చాలా ఉద్యమాలు చేశారు. అందులో ఒకటి నిరాకరణ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం లాంటివి చాలా చేశారు. బ్రిటిష్ వారిని ఎదిరించడానికి అహింస సత్యాగ్రహం మార్గాలను అనుసరించారు. ఆయన పోరాటం వల్లనే భారతదేశానికి స్వాతంత్రం రావడం తేలికైంది. గాంధీజీ జీవితం బోధనలు యువతకు ఎన్నో విషయాలు నేర్పుతాయి. మహాత్మా గాంధీ కేవలం వ్యక్తే కాదు, ఒక శక్తి. ఆయన ఆదర్శాలు బోధనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. మనమంతా ఆయన చూపిన దారిలో నడుచుకుంటూ మన భారతదేశాన్ని సుసంపన్న దేశంగా నిర్మించడానికి కృషి చేద్దాం. ఓకేనా? రైట్. ఈరోజు మన క్లాస్ లోకి వెళ్దామా? రైట్. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఇంటీజర్స్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ పేరేంటి? ఇంటీజర్స్. సో మనందరికీ తెలుసు, ఏదైనా కొన్ని వస్తువుల్ని కౌంట్ చేయాలి అన్నా, ఏం చేయాలన్నా మన నెంబర్స్ యూజ్ చేస్తాం. రైట్. నెంబర్స్, మనకి నెంబర్స్ లోనే న్యాచురల్ నెంబర్ సిస్టమ్ నేర్చుకున్నాం. 6th క్లాస్ లో న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాం, గుర్తుందా? న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. వెరీ గుడ్. 1 2 3 4 సో ఆన్. సిమిలర్లీ హోల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై W. రైట్. ఈ హోల్ నెంబర్స్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి? రైట్. 0, మిగిలిన నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్స్ లో ఉండేవన్నీ ఉంటాయి. 1 2 3 4 అండ్ సో ఆన్. రైట్. నెక్స్ట్, మీరు పోయిన ఇయర్ ఇంటీజర్స్ కూడా నేర్చుకున్నారు. ఇంటీజర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? Z. వెరీ గుడ్. Z ఏంటి దీని ప్రత్యేకత? N లోను W లోను ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, కానీ Z లో పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ ఆల్సో జీరో. రైట్. -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. -2. రైట్. ఈ రోజు మనం ఇంటీజర్స్ మీద కొన్ని ఇంటీజర్స్ కి అప్లై చేసే కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకుంటాం. ఏమేంటి ఆ ప్రాపర్టీస్ చూద్దామా? రైట్. మీరు క్లోజర్ ప్రాపర్టీ వినే ఉంటారు. క్లోజర్ ప్రాపర్టీ. వాట్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ? అండ్ ఆల్సో commutative property. Closure property, commutative property and associative property. Associative
మనం ఈ రోజు ఈ మూడు ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసి ఈ ప్రాపర్టీస్ మన ఇంటిజర్ సెట్ కి ఎలా అప్లికబుల్ లో నేర్చుకుందాం. ఓకేనా? రైట్. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 అండ్ హోల్ నెంబర్స్ అంటే 0 ఇంక్లూడింగ్ 0. రిమైనింగ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇస్ కాల్డ్ హోల్ నెంబర్స్. నెక్స్ట్ ఇంటీజర్స్ సెట్ లో ఏంటి తేడా? నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. రైట్. ఈ మూడిటికి మనము ఈ ప్రాపర్టీస్ అప్లికబుల్ అవుతాయా కాదా చూద్దాం. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఫస్ట్ మనం క్లోజర్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. రైట్. క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం క్లోజర్ ప్రాపర్టీలో నుంచి డిస్కస్ చేయడం కోసం నేను మీకు ఒక 2 డిజిట్స్ తీసుకొని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ జెడ్ అనే సెట్ నుంచి 2 డిజిట్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 1 ఈ రెండు నెంబర్స్ తీసుకున్నాను. దీని మీద ఎడిషన్ ఆపరేషన్ చేశాను. ఏ ఆపరేషన్? ఏ అర్థమెటిక్ ఆపరేషన్? ఎడిషన్ అనే ఆపరేషన్ చేశాను. 2 + 1 ఎంత అవుతుంది? 3. ఈ 3 అనే నెంబర్ జెడ్ సెట్ లో ఉంటుందా? ఎస్, ఉంటుంది. వెరీ గుడ్. రైట్. ఈ 3 అనే నెంబర్ జెడ్ సెట్ లో ఉంటుంది. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏమి లేదు. ఈ జెడ్ అనే సెట్ నుంచి ఏవైనా ఒక 2 ఇంటీజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక ఇంటీజర్, బి అనేది ఒక ఇంటీజర్ అనుకుందాం. ఈ 2 ఇంటీజర్స్ ని తీసుకొని దానిపైన ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఆ వచ్చే రిజల్ట్ కూడా జెడ్ అనే సెట్ లో ఉంటే మనం ఏమని చెప్తాము? జెడ్ క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది అండర్ ఎడిషన్. ఏం చెప్తాము? జెడ్ ఫాలోస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. రైట్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక 2 డిజిట్స్ తీసుకున్నాను. 3, 1 2 డిజిట్స్ తీసుకున్నాను. వైకేవై నేను 8 డిజిట్స్ తీసుకున్నాను. ఇక్కడ 3 1 అనే 2 డిజిట్స్ తీసుకున్నాను. ఈ 2 డిజిట్స్ దీని మీద నేను సబ్ట్రాక్షన్ అనే ఆపరేషన్ ట్రై చేస్తున్నా. సబ్ట్రాక్షన్ చేస్తే 3 - 1 ఎంత అవుతుంది? 3 - 1 = 2. ఈ 3 - 1 అనేది 2 కి ఈక్వల్ అవుతుంది. ఈ 2 అనేది మనకి ఇక్కడ ఈ 2 అనే నెంబర్ జెడ్ అనే సెట్ లో ఉందా? ఎస్, 2 అనేది జెడ్ అనే సెట్ లో ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ ని ఫాలో చేస్తుంది. క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ జెడ్ ఫాలో అవుతుంది అని అర్థం. జెడ్ ఫాలోస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్. ఈ 2 నెంబర్సే కాదు, మీరు ఏ 2 నెంబర్లైనా తీసుకొని ట్రై చేసి చూడండి. ఆ 2 నెంబర్లతో ట్రై చేసి చూస్తే మనకి క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేయండి. చెక్ చేస్తే అప్పుడు ఆ వచ్చిన రిజల్ట్ కూడా జెడ్ అనే సెట్ లోనే ఉంటే అప్పుడు మనం ఏం చెప్తాం? జెడ్ ఫాలోస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ తీసుకొని చేసాము. ఎడిషన్ లో కూడా మనకి సాటిస్ఫై అయింది. అప్పుడు ఏం చెప్పాము? జెడ్ ఫాలోస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. రైట్. ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్ లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూపిస్తాను, చూడండి. రైట్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఫస్ట్ ప్రాబ్లం 17 + 23. ఆన్సర్ ఏంటి చెప్పండి? 17 + 23. ఆన్సర్ ఈస్ 40. హియర్ వాట్ ఈస్ ద ఆన్సర్? 40 ఈస్ ద ఆన్సర్. సో 40 అనే నెంబర్ జెడ్ సెట్ లో ఉంటుందా? ఎస్, ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకొని చెక్ చేద్దాం. -10 + 3. ఇక్కడ ఒక నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్ ని యాడ్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్ యాడ్ చేయాలంటే ఆ రెండిట్లో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసివేయాలి. పెద్ద నెంబర్ కున్న సైన్
మనం రిజల్ట్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక -10 +3 ఉంది. -10 లోంచి 3 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? -7 -7 వస్తుంది. -7. ఈ -7 అనే నెంబర్ మనకి Z అనే సెట్ లో ఉంటుందా? ఎస్, ఉంటుంది. సేమ్ ఇక్కడ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ కి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి చూడండి. మీకు ఆ వచ్చిన రిజల్ట్ మనకి Z అనే సెట్ లో ఉందా లేదా చెక్ చేసి చూడండి. రైట్. సో దీన్ని బట్టి మనం ఏం డిసైడ్ చేసుకోవచ్చు? Z అనే సెట్ అంటే ఇంటీజర్స్ సెట్ క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది. రైట్. ఇప్పుడు మనం ఒక సిమ్యులేషన్ చూద్దాం. వెరీ సిమ్యులేషన్. ఒక నిమిషం ఈ చార్ట్ చూడండి స్టూడెంట్స్. ఇక్కడ ఏమనుంది? ఏవైనా 2 పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే పాజిటివ్ నెంబర్స్ ని ఎడిషన్. వాట్ ఆపరేషన్ వీఆర్ డూయింగ్ హియర్? ఎడిషన్. ఏవైనా 2 పాజిటివ్ నెంబర్స్ ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కి మనం ఏం సింబల్ పెట్టాలి? ప్లస్ అనే సింబల్ పెట్టాలి. వాట్ ఈస్ దట్? ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యాడింగ్ హియర్ 7 + 6. హౌ మచ్? 13. పోతుంది గలడా 7 + 6 = 13. రైట్. రైట్. ఇక్కడ 2 నెగిటివ్ నెంబర్స్ ని యాడ్ చేద్దాం. 2 నెగిటివ్ నెంబర్స్ ని యాడ్ చేస్తే మనం వచ్చే రిజల్ట్ కి ఏమని పెట్టాలి? నెగిటివ్ సింబల్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, -6 -4. ఈ రెండింటిని యాడ్ చేస్తే 6 + 4 10 వస్తుంది. ఆ వచ్చే రిజల్ట్ కి మైనస్ సింబల్ పెట్టాలి. రైట్. ఇక్కడ ప్లస్ ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తున్నాం. ఈ పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కి ఏం పెట్టాలి? మనం యాడ్ చేసేటప్పుడు ఒకవేళ పెద్ద నెంబర్ కి పాజిటివ్ సింబల్ ఉంటే మీన్స్ పాజిటివ్ నెంబర్ అయితే వచ్చిన ఆన్సర్ కూడా పాజిటివ్ అవుతుంది. అదే నెగిటివ్ నెంబర్ పెద్దదవుతే వచ్చే ఆన్సర్ నెగిటివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద దాంట్లో చూడండి, 20 + -8. ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్. అప్పుడు ఏం చేయాలి? మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేయాలి. ఆ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ నుంచి మనం వచ్చిన రిజల్ట్ కి పెద్ద నెంబర్ లో ఏది సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాలి. ఇక్కడ 28. ఈ రెండిట్లో ఏది పెద్ద నెంబర్? 20 ఈజ్ ద బిగ్ నెంబర్. సో అందుకని మనం వచ్చిన రిజల్ట్ కూడా ప్లస్ సింబలే చూసాం. బై డిఫాల్ట్ ఏ సింబల్ లేదంటే అక్కడ ఏ సింబల్ ఉన్నట్టు? ప్లస్ సింబల్ ఉన్నట్టు. సో 20 + -8 = 12. రైట్. ఇక్కడ రైట్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్ లో 16 + -3. 16 + -3. ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసాము. 16 లో నుంచి 3 తీసేసాం, 13 వచ్చింది. సో 13 వస్తే ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుందా, మైనస్ సింబల్ వస్తుందా? ప్లస్ సింబల్ వస్తుంది. ఎందుకంటే పెద్ద నెంబర్ కి ప్లస్ గుర్తుంది కాబట్టి. రైట్. వెరీ గుడ్. నౌ విల్ గో టు అవర్ క్లాస్. హలో. Excuse me, Ashok sir.
రైట్. సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? ఏవైనా ఒక టూ నెంబర్స్ ని యాడ్ చేస్తే, టూ ఇంటీజర్స్ ని యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ కూడా ఇంటీజర్ అని నేర్చుకున్నాము. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పాము? ఇంటీజర్ ఫాలోస్ క్లోజర్ ప్రాపర్టీ. అంటే ఇంటీజర్స్ అనే సెట్ క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది అండర్ ఎడిషన్. రైట్. నెక్స్ట్, మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీ గురించి విన్నాం. హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ? కామ్యుటేటివ్ ప్రాపర్టీ, సపోజ్ నేను Z అనే సెట్ లో నుంచి ఏవైనా ఒక టూ నెంబర్స్ తీసుకున్నాను. వాట్ ఎవర్ మే బి ద నెంబర్స్ తీసుకొని ఆ రెండిటి మీద ఎడిషన్ ఆపరేషన్ ట్రై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాను, 3 తీసుకున్నాను. రైట్. 3 సేమ్ అవే డిజిట్స్ ని 3, 5 ఈ రెండింటిని యాడ్ చేసి చూసాను. 5+3 చేశాను, 3+5 చేశాను. 5+3 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 8. 3+5 చేస్తే 8 వస్తుంది. సో నెంబర్స్ ని ఏ ఆర్డర్ లో యాడ్ చేసినా వాటి యొక్క రిజల్ట్ అనేది సేమ్ వస్తుంది. రెండు కేసెస్ లో మనకి ఏం ఆన్సర్ వచ్చింది? 8 అని వచ్చింది. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, మనకి ఇచ్చిన సెట్ లోంచి ఏవైనా ఒక టూ నెంబర్స్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ A, B, దాని నుంచి మనం ఏం చేయాలి? A+B ఎడిషన్ ఆపరేషన్ చేద్దాం. A+B=B+A అయితే then we can say commutative property is satisfied. Commutative property satisfy అయింది అండర్ ఎడిషన్. ఇక్కడ మనం ఏం ఆపరేషన్ చేసాం? టూ నెంబర్స్ తీసుకొని ఎడిషన్ చేసాము. సో ఎడిషన్ చేస్తే మనకి రెండు వైపులా సేమ్ ఆన్సర్ వచ్చింది. సో మనం ఏం డిసైడ్ చేయొచ్చు ఈ ఈ ఎగ్జాంపుల్ నుంచి? ఇచ్చిన సెట్ ఏం సెట్? ఇంటీజర్ సెట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది. ఏ ఆపరేషన్ కింద? ఎడిషన్ ఆపరేషన్. అండర్ ఎడిషన్ ఆపరేషన్ Z integer set will follow commutative property. Okay. For example, నేను వేరే 2 డిజిట్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ -3, -2 తీసుకున్నాను. ఇక్కడ నేను 2 నెంబర్స్ తీసుకొని దాని మీద ఎడిషన్ ఆపరేషన్ చేశాను. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నాను? సేమ్ అదే డిజిట్స్ -2, -3, సేమ్ -3, -2, -2, -3 ఆర్డర్ చేంజ్ చేసి వీటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సబ్ట్రాక్ట్. సో మనందరికి తెలుసు -3 -2 ఏవైనా మైనస్ ఏమవుతుంది? -3 -2 రైట్. -3+2 ఏమవుతుంది? ఒక మైనస్ సింబల్, ఒక పాజిటివ్ సింబల్ ఉంటే మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేశాక 3 - 2 1 అవుతుంది. వచ్చిన రిజల్ట్ కి ఏ సింబల్ పెట్టాలి? పాజిటివ్ సింబలా, నెగిటివ్ సింబలా? ఇచ్చిన నెంబర్ లో ఏ పెద్ద నెంబర్ ఏది? 3 పెద్దదా, 2 పెద్దదా? 3 పెద్దది. 3కి ఏ సింబల్ ఉంది? మైనస్. సో ఆన్సర్ కు కూడా మైనస్ సింబల్ వస్తుంది. రైట్. ఇక -2 -3 ఉంది. -2 -3. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. -2 -+3. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక నెగిటివ్ నెంబర్, ఒక పాజిటివ్ నెంబర్. ఎప్పుడైనా ఒక నెగిటివ్ నెంబర్, ఒక పాజిటివ్ నెంబర్ ఉంటే మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 3 లోంచి 2 తీసేద్దాం. ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ కి పాజిటివ్ సింబలా, నెగిటివ్ సింబలా? ఎలా డిసైడ్ చేస్తాము? పెద్ద నెంబర్ కి పాజిటివ్ సింబల్ 3, 2 ఈ రెండింటిలో ఏది పెద్దది? 3 పెద్దది. దానికి పాజిటివ్ సింబలా, నెగిటివ్ సింబలా? పాజిటివ్. సో ఇక్కడ మనకు ఆన్సర్ -1 వస్తే ఇక్కడ +1 వచ్చింది. తీసుకున్న నెంబర్లు ఏమో సేమ్. ఇక్కడ -3 ఇది -2 తీసుకున్నాం, ఇక్కడ -3 -2 తీసుకున్నాం.
కానీ జస్ట్ ఏం చేసా, ముందు వెనకాల చేంజ్ చేసా, ఆర్డర్ చేంజ్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ వేరు వచ్చింది. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ లో కామ్యుటేటివ్ ప్రాపర్టీ జెడ్ ఫాలో అవ్వదు. ఇంటీజర్స్ అనే సెట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని సబ్ట్రాక్షన్ ఆపరేషన్ లో ఫాలో అవ్వదు. కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఓన్ ఫాలో ఇంటీజర్ సెట్ అండర్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్. అర్థమైందా? రైట్. రైట్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఒక సిమ్యులేషన్ చూద్దామా? రైట్, ఒక సిమ్యులేషన్ చూద్దాము. రైట్, రైట్, స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు? రైట్, ఇక్కడ ఒక 2 నెంబర్స్ తీసుకున్నాం కదా. ఏమేంటి ఆ నెంబర్స్? 4 - 7, 2 నెంబర్స్ తీసుకున్నాము. బట్ ఏం చేస్తున్నాము? ఎడిషన్ చేస్తున్నామా, సబ్ట్రాక్షన్ చేస్తున్నామా? సబ్ట్రాక్షన్. +4 మైనస్ ఆఫ్ -7. దాని ఆన్సర్ ఏమైంది? మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది? సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది. సో -4 + 7 అయింది. రైట్, -4 + 7 ఎంత అవుతుంది? -4 + 7 అంటే +4 + 7 ఆన్సర్ ఎంత వచ్చింది? 11. సో మనం దాన్ని నెంబర్ లైన్ మీద ఎలా చూపించవచ్చు? ఇక్కడ +4 అనే నెంబర్ ఉంది, దీంట్లో నుంచి 7 అనే -7 ని సబ్ట్రాక్ట్ చేసాము. చేస్తే ఏమైంది? అది కాస్త యాడ్ అయ్యి 11 దాకా వచ్చింది. రైట్. రైట్, ఇప్పుడు నేను నెంబర్స్ మారుస్తున్నాను. టూ తీసుకున్నాను, p వాల్యూ కూడా పాజిటివ్ తీసుకున్నాను. ఏమైంది? ఇక్కడ మై 2 నెంబర్ లో నుంచి 3 అనే నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేశాను. 2 - 3 ఏమైంది? -1. ఆన్సర్ ఎంత వచ్చింది? -1. 2 - 3 -1. మైనస్ అనేది కూడా ఇంటీజర్ నెంబర్ లైన్ మీద ఉంది కదా. రైట్, మళ్ళీ ఒక వేరే నెంబర్ చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ A-4 తీసుకుందాము, P2 తీసుకుందాం. చూడండి, ఇప్పుడు ఎడిషన్ ఆపరేషన్ ఫాలో అవుదాం. -5 + 2. ఒక నెంబర్ కి ఏమో నెగిటివ్ సింబల్, ఒక నెంబర్ కి ఏమో పాజిటివ్ సింబల్. అప్పుడు ఏం చేయాలి? పాజిటివ్ సింబల్ నెగిటివ్ సింబల్ రెండు ఉంటే ఏం చేయాలి? మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన ఆన్సర్ కి ఏ సింబల్ పెట్టాలి? పెద్ద నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాలి. ఇక్కడ 5, 2 ఈ రెండిట్లో ఏది పెద్దది? 5 పెద్దది. 5 కి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ ఉంది. సో ఆన్సర్ కూడా
-3 నెంబర్ లైన్. on నెంబర్ లైన్ how can we show this process? సో -5 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది, రైట్. సో ఈ ఆరో గ్రీన్ కలర్ ఆరో చూడండి ఎక్కడ వరకు ఉంది, 0 నుంచి -5 దాకా ఉంది. దీనికి 2 అనే నెంబర్ యాడ్ చేసాం. యాడ్ చేయడం వల్ల ఇది ఎక్కడితో ఆగిపోయింది, -3 దగ్గర ఆగిపోయింది, రైట్. షల్ వి ట్రై విత్ పాజిటివ్ నెంబర్స్, రైట్. 3 + 5, 3 + 5 ఎంత అవుతుంది, 8. రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి ఆబ్వియస్ గా మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఎడిషన్ చేశాక వచ్చిన ఆన్సర్ కి ఏ సింబల్ పెట్టాలి, పాజిటివ్ సింబల్, రైట్. ఇప్పుడు 3 - 5 చేద్దాం. +3 - +5 అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 3లో నుంచి -5 తీసేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, -2. ఆ -2ని ఇక్కడ మనం నెంబర్ లైన్ మీద ఎలా చూపించాము, ఇక్కడ 3 అనే నెంబర్, ఈ గ్రీన్ కలర్ ఆరో చూపిస్తుంది చూడండి, ఇక్కడ దాకా 3 అనే నెంబర్ ఉంటుంది. సో దాంట్లోంచి మనం ఏం చేసేసాం, 5 అనే నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేసాం. దానివల్ల ఏమవుతుంది, రివర్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఎంతవరకు మూవ్ అవుతుంది, -2 అనే దాకా మూవ్ అవుతుంది, రైట్. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము, క్లోజర్ ప్రాపర్టీ నేర్చుకున్నాము, క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ నేర్చుకున్నాము, అండర్ సబ్ట్రాక్షన్ నేర్చుకున్నాము. తర్వాత ఏం నేర్చుకున్నాము, కామ్యుటేటివ్ ప్రాపర్టీ నేర్చుకున్నాము. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ చూసాము. రైట్. ఇప్పుడు మనం అసోసియేటివ్ ప్రాపర్టీ నేర్చుకుందాం. అసోసియేటివ్ ప్రాపర్టీ, రైట్. వాట్ ప్రాపర్టీ, అసోసియేటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ నేర్చుకుందాం. ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను -3 -2 -5 అనే 3 నెంబర్లు తీసుకున్నాను. ఈ 3 నెంబర్లని ఏ ఆర్డర్ లో యాడ్ చేసినా రిజల్ట్ అనేది సేమ్ వస్తే దానిని అసోసియేటివ్ ప్రాపర్టీ, అప్పుడు ఆ నెంబర్ సెట్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఫాలో అయింది అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను, -5 తీసుకుంటున్నాను ప్లస్ -3 ప్లస్ -2. వాట్ ఐ డిడ్, నేను ఏం చేశాను, జస్ట్ ఈ 3 నెంబర్లని యాడ్ చేశాను. మనకి బాడ్ మాస్ రూల్స్ తెలుసు కదా, ఎప్పుడైనా బ్రాకెట్ లో ఏదైనా ఒక ఆపరేషన్ ఉందంటే ఫస్ట్ ఆ ఆపరేషన్ ని మనం సాల్వ్ చేయాలి. ఇది ఒక పక్క చేద్దాము, ఇంకో పక్క ఏం చేద్దాము, -5 ప్లస్ -3 ప్లస్ -2 చెక్ చేద్దాం. ఈ రెండు వాల్యూస్ ఎలా వస్తాయో చెక్ చేద్దాం. ఇక్కడ -5 ప్లస్ -3 ప్లస్ ఆఫ్ -2 -3 ప్లస్ ఇంటూ -2, రైట్. -5 ప్లస్ ఈ బ్రాకెట్ లో ఉన్నది -3 -2 రెండిటికి నెగిటివ్ సింబల్ ఉంది. సో మనం ఏం చేయాలి, రెండు నెంబర్లని యాడ్ చేయాలి. 3 + 2 5. వచ్చిన రిజల్ట్ కి ఏమని పెట్టాలి, ప్లస్సా మైనసా, మైనస్. ఎందుకంటే రెండు నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి అంటే వాటిని యాడ్ చేయాలి. యాడ్ చేశాక వచ్చిన నెంబర్ కి నెగిటివ్ సింబల్ పెట్టాలి. ఓకే, -5
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 మైనస్ మైనస్ 5 రెండు నెగిటివ్ నెంబర్స్. సో 5 ప్లస్ 5 10. వచ్చిన నెంబర్ కి ఏ సింబల్ పెట్టాలి? మైనస్ సింబల్ పెట్టాలి. రైట్, ఇది ఒకటి. ఈ ప్రాసెస్ లో చేస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఇది చేసి చూద్దాం. ఇక్కడ -5 ప్లస్ -3 -5 ప్లస్ ఇంటూ మైనస్ -3 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ ఇంటూ మైనస్ -2. రైట్, -5 -3 ఏం చేయాలి మనం? రెండు నెగిటివ్ నెంబర్స్ ఉంటే యాడ్ చేయాలి. 5 3 8. వచ్చిన రిజల్ట్ కి ఏం సింబల్ పెట్టాలి? ప్లస్ మైనసా? మైనస్. వెరీ గుడ్. -2. ఇక్కడ బ్రాకెట్ లో ఏ ఆపరేషన్ బ్యాలెన్స్ లేదు కదా, అందుకని ఈ బ్రాకెట్ తీసేసేద్దాం. -8 -2 -8 -2. సో రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి మనం యాడ్ చేయాలి. 8 + 2 10 అవుతుంది. వచ్చిన ఆన్సర్ కి మైనస్ సింబల్ పెట్టాలి. సో వాట్ ఈస్ ఆన్సర్? -10. సో మనకి ఈ ప్రాసెస్ లోను సేమ్ ఆన్సర్ వచ్చింది. సో మనం అప్పుడు ఏమని చెప్పొచ్చు? ఇంటీజర్స్ అనే సెట్. ఈ -3 -2 -5 అనేది ఏ నెంబర్స్? ఇంటీజర్స్ లో నుంచి మనము ఒక 3 నెంబర్స్ తీసుకొని వాటి మీద బ్రాకెట్ అసోసియేటివ్ ప్రాపర్టీని ట్రై చేసి చూస్తే ఏమైంది? అది సాటిస్ఫై అయ్యింది. రెండిట్లోనూ సేమ్ ఆన్సర్ వచ్చింది, అంటే సాటిస్ఫై అయ్యింది. సో ఇంటీజర్ సెట్ అండర్ ఎడిషన్ అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది. సో వాట్ ఈస్ ద కంక్లూజన్? Integer set follows associative property under addition. రైట్, ఇప్పటివరకు మనం ఏమేమి నేర్చుకున్నాము? క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ నేర్చుకున్నాము. క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ చూసాము. చెక్ చేసామా లేదా? చెక్ చేసాము. ఆ రెండు ఫాలో అయింది. అండర్ ఎడిషన్ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. అండర్ సబ్ట్రాక్షన్ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. కామిటేటివ్ ప్రాపర్టీని మనం ట్రై చేసి చూసాము. అండర్ ఎడిషన్ కామిటేటివ్ ప్రాపర్టీ ఈస్ సాటిస్ఫైడ్, బట్ అండర్ సబ్ట్రాక్షన్ కామిటేటివ్ ప్రాపర్టీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. రైట్, ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ చూసాము. అండర్ ఎడిషన్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఈస్ సాటిస్ఫైడ్. రైట్, ఇంకా మనందరికి తెలుసు 5 + 0 ఎంత? 5. వెరీ గుడ్. 10 + 0 how much? 10. 1000 + 0 how much? Same number. So whatever may be the number, to that number if I add 0, the same number itself is coming. నేనేం చెప్పాను? ఏ నెంబర్ అయినా తీసుకొని దానికి 0ని యాడ్ చేస్తే ఏమవుతుంది? సేమ్ నెంబర్ వస్తుంది. సేమ్ నెంబర్ వస్తుందా? వేరే నెంబర్ వస్తుందా? సేమ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ -8 + 0 how much? What is answer? -8. రైట్, సో నెగిటివ్ నెంబర్ కైనా పాజిటివ్ నెంబర్ కైనా మనం ఒక 0ని యాడ్ చేసామంటే సేమ్ నెంబర్ వస్తుంది. సో ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తున్నామో అదే నెంబర్ రిపీట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. 1000 యాడ్ చేసాను 0కి, సేమ్ 1000 వచ్చింది. ఇక్కడ 10 యాడ్ చేసాను 0కి, సేమ్ 10 వచ్చింది. సో ఏ నెంబర్ కైనా మనం 0 యాడ్ చేస్తే ఆ నెంబర్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. అందుకని 0ని మనం ఎడిటివ్ ఐడెంటిటీ. వాట్ ఈస్ దట్? ఎడిటివ్ ఐడెంటిటీ అంటే మనం ఏ నెంబర్ కైనా 0 అనే నెంబర్ని యాడ్ చేస్తే ఆన్సర్ ఈస్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, అంటే సేమ్ నెంబర్ వస్తుంది. ఏ నెంబర్ కి అయితే మనం 0ని యాడ్ చేసామో అదే నెంబర్ వస్తుంది. అందుకని 0ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. వాట్ ఈస్ ఎడిటివ్ ఐడెంటిటీ? 0. సో అందరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. వాట్ ఈస్ ఎడిటివ్ ఐడెంటిటీ? 0. 0 is the additive identity. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక A అనే ఒక నెంబర్ తీసుకున్నాను.
ఏ ప్లస్ జీరో ఇజ్ ఈక్వల్ టు రైట్ ఏనే వస్తుంది. వాట్ ఎవర్ మే బి ద నెంబర్, ఏ నెంబర్ అయినా తీసుకొని నేను దానికి జీరో యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది తప్ప వేరే నెంబర్ రాదు. రైట్. సో అందుకని జీరోని ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. రైట్. ఇప్పుడు నేను 100 ప్లస్ జీరో ఆన్సర్ చెప్పండి. 100. వెరీ గుడ్. సరే, పాజిటివ్ నెంబర్స్ కి జీరో ఇస్ ద ఎడిటివ్ ఐడెంటిటీ. ఓకే, నేను ఒక నెగిటివ్ నెంబర్ తీసుకుంటున్నాను, -59. దీనికి జీరో యాడ్ చేశాను. ఏం ఆన్సర్? సేమ్ -59. 133 తీసుకున్నాను, దీనికి జీరో యాడ్ చేశాను. వాట్ ఈస్ ఆన్సర్? సేమ్ -133. సో జీరో అనేది ఎడిటివ్ ఐడెంటిటీ పాజిటివ్ నెంబర్స్ కి, నెగిటివ్ నెంబర్స్ కే కాదు, హోల్ ఇంటీజర్స్ కి. ఇంటీజర్స్ అంటే మైనస్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్. సో జీరో ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ ఫర్ ఇంటీజర్ సెట్. రైట్. అర్థమైంది కదా? ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామా ఎక్సర్సైజ్ లో? రైట్. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, ఎక్సర్సైజ్ 1.1. ఫస్ట్ క్వశ్చన్ రీడ్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? రైట్ డౌన్ ద write down a pair of integers whose what is a bit sum is -7. sum is -7. నేను సమ్ అనేది -7 ఉండేలా తీసుకోవాలి. సమ్ -7. వాట్ ఈస్ బి బిట్? డిఫరెన్స్ ఈస్ -10. ఈస్ -10. రైట్. వాట్ ఐ హావ్ టు చెక్? ఒక 2 ఇంటీజర్స్ రాయాలంట. ఏ ఇంటీజర్స్ సమ్ అనేది -7 అవుతుందో నేను చెక్ చేయాలి. సో మీరు చెప్పండి, నేను ఏమైనా ఒక 2 నెగిటివ్ నెంబర్స్ తీసుకొని ఆ నెగిటివ్ నెంబర్స్ ద్వారా నేను సమ్ -7 తెప్పించచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ -4 ప్లస్ -3. వాట్ ఈస్ ఆన్సర్? -7. అదర్వైజ్ ఇంకేమైనా చెప్పండి. ఒక 10 అనేది పాజిటివ్ నెంబర్, -3 అనేది నెగిటివ్ నెంబర్. ఎంత అవుతుంది ఆన్సర్? 7. అప్పుడు మనకి ఇక్కడ +7 వస్తుంది. సో మనం ఏం చేయాలి? 10 కి మైనస్ సింబల్ తీసుకుందాం, 3 కి ప్లస్ సింబల్ తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? ఒక నెగిటివ్ నెంబర్, ఒక పాజిటివ్ నెంబర్ ఉంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 10 నుంచి 3 చేస్తే వచ్చేదంతా 7. ఈ రెండు నెంబర్స్ లో ఏది బిగ్గర్ నెంబర్? 10 3? 10 బిగ్గర్. మరి 10 కి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ ఉంది. సో వచ్చే ఆన్సర్ కూడా మైనస్. రైట్. సో -4 -3 is one pair and also -10 3 ఇంకొక pair. ఫర్ ఎగ్జాంపుల్ నేను -5 -2 తీసుకున్నాను. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఎంత ఆన్సర్ వస్తుంది? -5 -2. రెండింటికి మైనస్ సింబల్ ఉంది. సో నేను ఏం చేయాలి? రెండు నెంబర్లని యాడ్ చేయాలి. 7 వస్తుంది. వచ్చిన ఆన్సర్ కి ఏ సింబల్ పెట్టాలి? రెండు మైనస్ కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా -7. రైట్. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ బి బిట్ లో బి బిట్ డిఫరెన్స్ ఈజ్ -10. డిఫరెన్స్ ఎంతకి ఈక్వల్ అవ్వాలంట? -10 కి ఈక్వల్ అవ్వాలంట. అంటే నేను ఏమైనా ఒక 2 నెంబర్స్ తీసుకోవాలి, ఆ 2 నెంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ షుడ్ బి ఈక్వల్ టు -10. ఫర్ ఎగ్జాంపుల్ నేను -4, 7 తీసుకున్నాను. -4 లోంచి -7 తీసేద్దాం. ఏమవుతుంది? -4 -7. -4 లో నుంచి నేను 7 అనే నెంబర్ సబ్ట్రాక్ట్ చేశాను. ఎంత అవుతుంది? రెండు మైనస్ సింబల్స్ కాబట్టి నేను ఈ రెండింటిని యాడ్ చేయాలి. 4 + 7 11.
రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి వచ్చిన రిజల్ట్ కూడా నెగిటివ్ నెంబర్. సో కానీ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత కావాలి? 10 కావాలి. నాకు 11 వచ్చింది. సో ఇది కాదు, ఒక వాల్యూ తగ్గించి చూద్దాం. ఇక్కడ 7 ప్లేస్ లో 6 తీసుకుందాం. అప్పుడు ఎంత వస్తుంది? -4 -6. అప్పుడు ఎంత వస్తుంది? 4 + 6 10 అవుతుంది. సో రెండిటికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి -10 ఈస్ ద ఆన్సర్. సో యూ కెన్ ర్యాండమ్లీ చెక్. అంటే మనము ఒక నెంబర్ తీసుకొని ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది అనేది మనం చెక్ చేసుకుంటూ వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. రైట్? రైట్, టెక్స్ట్ బుక్ లో మనం ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. రైట్, ఫోర్త్ క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ చెక్ చేయండి. ఏమనుంది? -5 + -8 = -8 + డాష్. మనం ఆల్రెడీ ఇది ఏ ప్రాపర్టీలో నేర్చుకున్నాము? కామ్యుటేటివ్. రైట్, కామ్యుటేటివ్ ప్రాపర్టీలో నేర్చుకున్నాము. -5 + -8 = -8 + -5. -8 + -5. రైట్, సేమ్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ లో ఏమనుంది? -53 + డాష్ = -53. అంటే -53 అనే ఒక నెంబర్ కి ఏదో ఒక నెంబర్ యాడ్ చేసాం. యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? సేమ్ -53 వచ్చింది. ఏదైనా ఒక నెంబర్ కి ఏం యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది? రైట్, వెరీ గుడ్. 0 యాడ్ చేస్తే సేమ్ నెంబర్ విల్ కమ్ యాజ్ ఆన్సర్. -53 + 0 = -53. ఇక్కడ చూడండి థర్డ్ బిట్. 17 + డాష్ = 0. మనము ఏ నెంబర్ కైనా ఏం యాడ్ చేస్తే 0 ఆన్సర్ వస్తుంది? 0 ఆన్సర్ రావాలి అంటే ఏం చేయాలి? సేమ్ నెగిటివ్ నెంబర్ ని యాడ్ చేయాలి. ఇక్కడ +17 ఉంది కదా, ఏ నెంబర్ ముందు ప్లస్ సింబల్ లేదు? ఏ సింబల్ లేదంటే ప్లస్ సింబల్ ఉన్నట్టు. 17 + -17. రైట్, 17 + -17 = how much? రైట్, 0. ఏ నెంబర్ కైనా సేమ్ నెగిటివ్ నెంబర్ ని యాడ్ చేస్తే దాని ఆన్సర్ 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను. 2 కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది? -2. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాను. 10 కి ఎంత యాడ్ చేస్తే 0 ఆన్సర్ వస్తుంది? -10. వెరీ గుడ్. సో ఏ నెంబర్ కైనా సేమ్ క్వాంటిటీ ఆఫ్ నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్. వన్స్ లుక్ ఎట్ ద ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఇస్ దట్ ఫోర్త్ క్వశ్చన్? -13 + -12 అండర్ బ్రాకెట్స్, ఓకే, ప్లస్ సంథింగ్ = 13 + -12 + -7. ఈ నెంబర్స్ చూస్తుంటే మీకు అసోసియేటివ్ ప్రాపర్టీ గుర్తొస్తుంది కదా? రైట్, ఇది అసోసియేటివ్ ప్రాపర్టీనే. అసోసియేటివ్ ప్రాపర్టీలో మనం ఎన్ని నెంబర్స్ తీసుకుంటాం? 3 నెంబర్స్ తీసుకుంటాం. 3 నెంబర్స్ తీసుకొని వాటి ఎడిషన్ ఆర్డర్ ని చేంజ్ చేస్తాం. రైట్, ఇక్కడ ఏముంది? 13 -12 -7. సేమ్ ఇక్కడ 13 -12. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? -7.
right? Now, next we will learn multiplication of integers. Multiplication of integers. What we will learn in this session, multiplication of a positive and negative integer. We will see on the board now. మనం బోర్డ్ మీద చూద్దాం ఇది. రైట్, చాలా సింపుల్ రూల్స్, జస్ట్ పే అటెన్షన్ అంతే. ఇంకా మీరు ఏం నేర్చుకోకర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 into 5. What is the answer? 3 5s are 15. రైట్, సేమ్. ఏం చేసాము? 3 అనే ఒక ఇంటిజర్ తీసుకున్నాం, 5 అనే ఒక ఇంటిజర్ తీసుకున్నాం, ఆ రెండింటిని మల్టిప్లై చేసాం. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం కదా. 3 into 5 is equal to 15. రైట్. సిమిలర్లీ ఇక్కడ నేను ఏం చేశాను? ఇప్పుడు ఈ రెండు పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకున్నా. ఇప్పుడు ఒక నెగిటివ్ ఇంటిజర్ తీసుకుంటాను. -4 into 7. నేను ఏం చేశాను? రెండు ఇంటిజర్స్ ని మల్టిప్లై చేశాను. ఆ రెండు ఇంటిజర్స్ లో ఒక ఇంటిజర్ నెగిటివ్ తీసుకున్నా, ఒక ఇంటిజర్ పాజిటివ్ తీసుకున్నా. 4 into 7. యాజ్ యూజువల్ 4 7s are 28. 4 7s are 28 is the answer. But what about the sign? మరి సైన్ ఏంటి? పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా. ఇక్కడ ఒక నెంబర్ కేమో మైనస్ సైన్, ఒక నెంబర్ కేమో పాజిటివ్ సైన్. అప్పుడు ఏం చేయాలి? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. వాట్ ఈస్ ఆన్సర్? మైనస్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. మనం మన ఎర్లియర్ క్లాసెస్ లో నేర్చుకున్నాం కదా, ఏదైనా 2 నెంబర్స్ పాజిటివ్ అయితే, ఏమైనా ఒక 2 నెంబర్స్ పాజిటివ్ అయితే ఆ రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చే ఆన్సర్ కూడా పాజిటివ్. ఏదైనా రెండు నెగిటివ్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. రిమెంబర్ దిస్. రెండు పాజిటివ్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ పాజిటివ్. రెండు నెగిటివ్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ కూడా పాజిటివ్. రిమెంబర్ దిస్. చాలా సింపుల్ కదా. రేపు మీరందరూ బ్రేక్ టైమ్ లో ఏం చేయాలి? ఈ సింబల్స్ గురించి డిస్కస్ చేయాలి. రెండు పాజిటివ్ నెంబర్స్ ని యాడ్ చేస్తే వచ్చేది పాజిటివ్, రెండు నెగిటివ్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చేది పాజిటివ్. రైట్? పాజిటివ్ నెంబర్స్ మల్టిప్లై చేసిన పాజిటివ్, నెగిటివ్ నెంబర్స్ రెండింటి మల్టిప్లై చేసినా వచ్చేది కూడా పాజిటివ్. రైట్. ఒక ప్లస్, ఒక మైనస్, ఒక మైనస్, ఒక ప్లస్ మల్టిప్లై చేశాను. ఇప్పుడేమొస్తుంది? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో ఈ టేబుల్ రేపు అందరూ డిస్కస్ చేయాలి క్లాస్ లో. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా కావాలంటే రాసుకోండి. సో రెండు పాజిటివ్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే పాజిటివ్, రెండు నెగిటివ్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే పాజిటివ్. ఈ రెండు కేసెస్ లో పాజిటివ్ వస్తుంది. కానీ ఏవైనా ఒక పాజిటివ్ నెంబర్ ని పాజిటివ్ నెంబర్ ని ఒక నెగిటివ్ నెంబర్ ని మల్టిప్లై చేస్తే నెగిటివ్, ఒక నెగిటివ్ నెంబర్ ని ఒక పాజిటివ్ నెంబర్ ని మల్టిప్లై చేస్తే నెగిటివ్. సో ఇది కాపీ చేసుకోండి అందరూ, ఈ టేబుల్ కాపీ చేసుకోండి. మల్టిప్లికేషన్ రూల్ ఆఫ్ ఇంటీజర్స్. సో రైట్, కాపీ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. టేబుల్ ఫస్ట్ ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఈరోజు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి బాగా ప్రిపేర్ అవ్వండి. రేపు బ్రేక్ టైమ్ లో దీని గురించి డిస్కషన్. రైట్? ఎవరు ఎక్కువ సార్లు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో చెక్ చేసుకోండి మీకు మీరే. రైట్, ఇప్పుడు చూడండి.
5 ఇంటూ -6. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేయాలి. 5 6 30. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద మల్టిప్లికేషన్ ప్రాసెస్, బట్ సింబల్ అనేది ఈ టేబుల్ ని ఫాలో అవుతుంది. ఇక్కడ ఒక ప్లస్ నెంబర్, ఒక మైనస్ నెంబర్ మల్టిప్లై చేశాను. సో ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, వాట్ ఈస్ ఆన్సర్? మైనస్. సో -30, రైట్. సో రెండు నెంబర్స్ లో ఏదైనా ఒకటి నెగిటివ్ ఉందంటే, ఇలా గుర్తుపెట్టుకోండి, ఏ రెండు నెంబర్స్ లో ఏదైనా ఒకటి నెగిటివ్ ఉందంటే సో ఆన్సర్ విల్ బికమ్ నెగిటివ్. అదే రెండు నెగిటివ్స్ ఉంటే ఆన్సర్ పాజిటివ్. -5 ఇంటూ -6, 5 6 30. ప్రోడక్ట్ ఓంట్ చేంజ్, ప్రోడక్ట్ అనేది ఎప్పుడు సేమ్. 5 6 30, 30 ఈస్ కామన్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రైట్. వాట్ ఈస్ ద ఆన్సర్? -5 ఇంటూ -6 ఈక్వల్ టు +30. రిమెంబర్, టుడే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ లాట్. మీరు ఇంటికి వెళ్ళాక ఈరోజు చాలా ప్రాక్టీస్ చేయండి. ఓకే, దెన్ గుర్తుంటుంది మీకు. సో ఇంకొక ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్ కదా, రైట్. నేను +6 తీసుకున్నాను, +8 తీసుకున్నాను. ఇప్పుడు నేను +6 అన్నాను, కానీ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మెన్షన్ చేయలేదు. ఏ నెంబర్ కైనా ముందు ఏ సింబల్ మెన్షన్ చేసి లేదు అంటే అది బై డిఫాల్ట్ ప్లస్ అనే అర్థం. ఓకే, 6 ఇంటూ 8 హౌ మచ్? 48, రైట్. ఇప్పుడు -6 ఇంటూ 8, వాట్ ఈస్ ద ఆన్సర్? 6 8 48, దట్ ఈస్ ద ప్రోడక్ట్. నో చేంజ్ ఇన్ దట్. మైనస్ ఇంటూ, ఇక్కడ ఏం సింబల్ లేదంటే ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్. చూడండి చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ ఎంత? మైనస్. సో ఇక్కడ -48, -6 ఇంటూ +8 ఈజ్ ఈక్వల్ టు -48. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ +6 ఇంటూ -8, +6 ఇంటూ -8. నేను ఇప్పుడు ఇక్కడ -6 కి బ్రాకెట్ పెట్టలేదు, ఇక్కడ -8 కి మాత్రం బ్రాకెట్ పెట్టా. ఎందుకు పెట్టా? ఎందుకు అంటే ఇక్కడ రెండు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పక్కన ఉన్నాయి. సో మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం బ్రాకెట్ తో సెపరేట్ చేసాం. 6 8 48, ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్. సేమ్ -6 ఇంటూ -8, వాట్ ఈస్ ఆన్సర్? 6 8 48. సేమ్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ లో మీకు ఎక్కడ వాల్యూ చేంజ్ రాదు. చేంజ్ ఎక్కడ వస్తుంది? సింబల్స్ లో చేంజ్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంతేగాని ఇక్కడ మనం రాసుకుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, రైట్. 6 8 48, రైట్. సో ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి టాపిక్స్ గుర్తు తెచ్చుకుందామా? ఇంటీజర్స్, ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ జీరో ఈస్ కాల్డ్ ఇంటీజర్స్, రైట్. ఇంటీజర్స్ అంటే negatives, positives as well as zero. రైట్. సో ఈ ఇంటీజర్స్ అనే దానికి మనం ఏమేం ప్రాపర్టీస్ చూసాము? క్లోజర్ ప్రాపర్టీ చూసాము, క్లోజర్, కామ్యుటేటివ్. ఈ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ చూసాము, కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చూసాము, అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా చూసాము. అసోసియేటివ్ ప్రాపర్టీ, ఈ మూడు ప్రాపర్టీస్ చెక్ చేసాము. ఈ మూడు ప్రాపర్టీస్ చెక్ చేశాక ఎడిటివ్ ఐడెంటిటీ నేర్చుకున్నాము. వాట్ ఈస్ ఎడిటివ్ ఐడెంటిటీ? విచ్ నెంబర్ ఈస్ కాల్డ్ as additive identity? 0. Very good. Why additive identity is 0? Why? Because
మనం ఏ నెంబర్ కైనా జీరో అనేది యాడ్ చేస్తే ద సేమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ విల్ కమ్. సో దట్స్ వై జీరో ఈస్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఏ నెంబర్ కైనా అది ఎంత వాల్యూ అయినా కానివ్వండి, ఒకవేళ ఒక కోటికి తీసుకొని మనం జీరో యాడ్ చేసాం, ఎంత వస్తుంది? 1 crore ప్లస్ జీరో ఇస్ ఈక్వల్ టు సేమ్ 1 crore ఇట్ సెల్ఫ్. రైట్? అందుకని జీరోని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాము. రైట్? మళ్ళీ ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? ఈ టేబుల్ టెల్స్ వాట్ అబౌట్ వాట్. ఈ టేబుల్ దేని గురించి చెప్తుంది మనకి? ఏవైనా రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వాటి సింబల్స్ ని బేస్ చేసుకొని వాటికి వచ్చే రిజల్ట్ డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెండు పాజిటివ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే పాజిటివ్, రెండు నెగిటివ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే పాజిటివ్ అయ్యాయి. ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్, నెగిటివ్. ఒక నెగిటివ్ నెంబర్, ఒక పాజిటివ్ నెంబర్, నెగిటివ్. రైట్? మనం నెక్స్ట్ క్లాస్ లో ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ నేర్చుకుందాం. ఓకేనా? మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకుందాం. రైట్ చిల్డ్రన్, ఇంటికి వెళ్ళాక మీరేం నేర్చుకోవాలి? ఒకసారి అన్ని రివిజన్ చేసుకోండి. ఇంటీజర్స్ అంటే ఏ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఈ సెట్ లోంచి ఏవైనా ఒక 2 ఇంటీజర్స్ తీసుకొని దాని మీద ఎడిషన్ ఆపరేషన్ చేసి చూడాలి. వచ్చిన రిజల్ట్ ఇదే సెట్ లో ఉందా లేదా చెక్ చేయాలి. అంటే అప్పుడు ఈ సెట్ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యింది. కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, కాంపిటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్లస్ బి, ఏ బి ఏమైనా ఒక రెండు ఇంటీజర్స్ అనుకుంటే ఏ ప్లస్ బి షుడ్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. దెన్ వీ కెన్ సే ఇంటీజర్స్ ఈజ్ ఫాలోయింగ్ కాంపిటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ బి మైనస్ ఏ అవుతుందా? -3 -2 ఆ రెండు డిజిట్స్ తీసుకొని మనం ట్రై చేసి చూస్తే ఏమని వచ్చింది మనకి ఆ రెండిటి సబ్ట్రాక్షన్ ఈక్వల్ గా రాలేదు. ఆర్డర్ మారిస్తే వాల్యూ మారిపోయింది. సో ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. కాంపిటేటివ్ ప్రాపర్టీ అనేది అండర్ ఎడిషన్ లో ఇంటీజర్ సెట్ ఫాలో అవ్వదు. ఓకే? అసోసియేటివ్ ప్రాపర్టీ ఈస్ నథింగ్ బట్ త్రీ ఇంటీజర్స్ తీసుకొని దాన్ని డిఫరెంట్ ఆర్డర్ లో యాడ్ చేసి చూడాలి. యాడ్ చేస్తే అది కనుక సేమ్ ఆన్సర్ ఇస్తే దెన్ ఇంటీజర్స్ ఫాలోడ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. రైట్? ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటి? జీరో ఈజ్ అవర్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఎందుకు అంటే ఏ నెంబర్ కైనా మనం జీరో యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ సేమ్ నెంబర్ వస్తుంది. అందుకని జీరోని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాము. సిమిలర్లీ, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఇంటీజర్స్. మనం రెండు పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకొని మల్టిప్లై చేసాము, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ తీసుకొని మల్టిప్లై చేసాము, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ తీసుకున్నాము, రెండు నెగిటివ్స్ తీసుకొని చెక్ చేస్తే ఆన్సర్స్ అన్ని డిఫరెంట్ గా వచ్చాయి. సో ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మనకి మల్టిప్లికేషన్ రూల్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, యాజ్ ఆఫ్ టుడే అవర్ క్లాస్ ఈస్ కంప్లీటెడ్. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ లో నేను ఇవన్నీ రికలెక్ట్ అడిగినప్పుడు మీరు మళ్ళీ ఆన్సర్ చేయాలి. ఓకేనా? బై బాయ్ ఫర్ టుడే సెషన్. కార్తిక్ సార్.